చూస్తుండాలి. Eye less than the size of half an inch ఒక్కొక్క can watch నక్షత్రం the యొక్క ప్రమాణం star. ఎంత గొప్పదో తెలుసుకోవడానికి వీలు కాదు. And it's not possible to decide the magnitude and ఇంత the గొప్ప size. నక్షత్రాన్ని చిన్నదిగా కూడా చూస్తుండాలి ఈ కన్ను. Very big stars are even watched by this గొప్ప tiny హిమాలయ eye. పర్వతములు కూడాను ఈ ఒక్క చిన్న కన్నే చూడగలుగుతూ ఉంటుండాలి. Gigantic Himalayan mountains are watched by ఎంత small శక్తి eye. ఉంటున్నది ఈ నేత్రములో. What power the eye has. కనుక ఇలాంటి పవిత్రమైన నేత్రమును నీ దృష్టి కోసం ఇచ్చినటువంటిదే. And this eye is given for your vision. పురందరదాస్ చెప్పాడు. Purandardas said, కన్నులేలరా రాముని చూడని కన్నులేలరా Purandardas said, కన్నులేలరా కంటి చూపులేలరా కన్నులేలరా రాముని చూడని కన్నులేలరా. ఈ కన్నులు భగవంతుడు చూడనటువంటి కన్నులు ఉండి ప్రయోజనం ఏమిటి? what is the fun of having eyes that don't watch the beautiful form of God? ఇంతేకాదు సూరదాస్ కూడా చెప్పాడు, Surdas also said, నా కన్నులు పోయినాయి I lost my vision, కానీ నేను కన్నుల నిమిత్తమే నేను బాధపడటం లేదు. but I'm not feeling sad for my blindness. కన్నుండి దృష్టులై కళ్యాణకరమైన నీ రూపు దర్శింప నేలరైరి. Though people కన్నులు ఉన్నాయి అందరికీ, కానీ అందరూ నీ రూపు చూస్తున్నారా? all have eyes, do they see the beautiful form of God? చెవియుండి చెవటులై అతి మనోహరమైన నీ గానమాలింప నెరరైరి. All have ears, but they remain deaf. They're not able to hear the melodious music of God. ఊరి వారి శుద్ధులంటే ఎక్కడ చూసినా కానీ ఊరి వారి శుద్ధులంటే రెండు చెవులు నిక్కి పుడుచుకుని పెడుతుంటాయి. They are prepared to listen to all the gossip and the vain talk అందుకోసం going ఒక around. బుద్ధి చెప్తూ వచ్చాడు. Therefore that lesson is taught here. పొద్దుబోక ఉద్ది వారి ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కైకడు శ్రద్ధతోడ ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పు వేళ వద్దికగా నుండరేలవో చెవులా. Oh yes, you are prepared to listen to the vain gossip, all the rumor and the scandal around. Why don't you concentrate to listen to the leelas of God? ఒకటి ఒక చోటు బయట వెళ్ళిపోతుంటాడు. There is a matter ఊరి వారి శుద్ధులు వినాలంటే రెండు చెవులు మంచి కాన్సన్ట్రేట్ చేస్తాయి. to listen to the all scandals. There's perfect unity, harmony between the 2 ears, but it's a matter of divinity, different way. కనుకనే దైవ చింతన చేయడానికి రెండు చెవులు కూడా ఒక్క విధమైనటువంటి ఒక దృష్టిలో ప్రవేశించాలి. Both ears should act unitedly to listen to the divine mystery of చాలా మంది God. మోడర్న్ ఏజ్ లోపల ఆధునిక యుగం లోపల కాన్సన్ట్రేషన్ అంటే ఒక మనసును మాత్రమే ఒక పెట్టడం అనుకుంటున్నారు. But in the modern age, we take the concentration and the mind. You are mistaken. ఈ పంచేంద్రియముల యొక్క సహాయం లేకుండా మనసు ఒక క్షణమైనా నిలిచడానికి వీలు కాదు. And the mind cannot remain in a state of concentration without ఈ the senses. పంచేంద్రియముల యొక్క వశం చేసుకున్న తర్వాతనే మనసు ఒక చోట నిలిచడానికి వీలవుతుంది. If only you control the senses, you can concentrate your mind. కనుక మొట్టమొదట మన దృష్టిని కంట్రోల్ చేసుకోవాలి. So we should control our look. నాలుగు కేవలం ఒక పదమును చెప్తుంది, రుచిని చూస్తుంది. The tongue can taste and speak. ఈ దృష్టి అట్లాంటిది కాదు. But looks are not like that. జగత్తునే దీనిని ప్రసరింపజేస్తుంది. In fact, it is spread all over the world. జగత్తంతా సంచరిస్తుంది. It moves about the world. సర్వదృష్టిమును తనలో It ప్రవేశపెట్టుకుంటుంది. will take all the scenario around. కనుకనే see no evil, see what is good. See no evil, see what is good. Hear no evil, hear what is good. Hear no evil, hear what is good. Talk no evil, talk what is good. Talk no evil, talk what is Think good. no evil, think what is good. Think no evil, think what is good. Do no evil, do what is good. This is the way to God. Do no evil, do what is good. This is the way to God. ఈ పంచేంద్రియములు కూడాను మొట్టమొదట మన వశం చేసుకొని పవిత్రమైన దానిలో ప్రవేశపెట్టాలి. We should have a control on the 5 senses and see that they tread along the righteous కానీ path. ఒక్కొక్క దాని యొక్క స్వభావం ఒక్కొక్క రీతిగా ఉంటుంటాది. But each one proceeds in its own దీనికి ఒక way. చక్కని కథ ఉంటుండాలి. A very good story here to illustrate this. శ్రీరాముడు Sri Rama, రావణ మర్దన జరిగిన తర్వాత after killing Ravana, సీతను తీసుకుని రమ్మని చెప్పి ఆజ్ఞాపించాడు. he commanded the Sita to be brought. హనుమంతుడు, సుగ్రీవుడు, తర్వాత విభీషణుడు ముగ్గురు కూడా వెళ్ళారు. Hanuman, Sugriva, Vibhishana went. ఆమెను ఏ విధంగా చేస్తున్నారు? తన యొక్క అరణ్యము నుంచి ఏ యొక్క ఏరోప్లేన్ లోపల తీసుకుని పోయాడో రావణుడు, అదే ఏరోప్లేన్ లో ఆమెను తీసుకుని వస్తున్నాడు. They made use of దానినే పుష్పక విమానం అన్నారు. They made use of the same flight used by Ravana to abduct her, and it is called Pushpaka Vimana. ఆ పుష్పక విమానంలో కూర్చుంది.